హలో అందరికీ. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనమాట. అంటే ఇంట్లో ఏ వ్రతాలు చేసుకున్నా, లేదు అంటే వరలక్ష్మి వ్రతం కానీ, ఏ వ్రతాలకైనా దేనికైనా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది మనం సింపుల్గా ఇంట్లోనే కొన్ని రెడీ చేసి పెట్టుకుంటే, ఒక 2-3 వెరైటీస్ అలా చేసి పెట్టుకున్నామంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను పక్కన పిక్ యాడ్ చేశాను కదా. సో మీషోలో నేను తీసుకుందామని చూస్తే 272 రూపీస్ ఉందన్నమాట. సింపుల్ హ్యాంగింగ్స్కి ఎందుకులే అయినా అంత క్వాలిటీ కూడా ఉంటాయో లేదో తెలీదు. సో ఇంట్లో ఎలాగో కార్డ్బోర్డ్స్ ఇవి ఖాళీగానే ఉంటాయి, మనం అవి ఇవి కొంటూ ఉంటాం, ఎలాగో వస్తూనే ఉంటాయి కదా. సో వీటితో ఈజీగా మనమే చేసుకోవచ్చు కదా అని నేను సింపుల్గా ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని మెజర్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్లో 4 పిక్స్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట, 4 పీసెస్. సో తర్వాత ఇలా లోటస్ డ్రా చేసుకొని నైఫ్తో కానీ లేదంటే సిజర్తో కానీ ఇలా షేప్ ఎలా ఉందో అలా ఈజీగా మనం సింపుల్గా కట్ చేసేసుకొని ఇలానే ఒక 8 లోటస్ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఎలా కట్ చేస్తున్నానో చూడండి. నార్మల్గా నేను నైఫ్తో కొన్ని కట్ చేశాను, సిజర్తో కూడా కట్ చేసి చూపించాను. సో ఎలా కట్ చేసినా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది లోటస్ కాబట్టి. అండ్ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా రెడీ చేసుకున్న లోటస్ అన్నింటికీ కూడా ఇప్పుడు కలర్ అప్లై చేసుకోవాలి. సో కలర్స్ అన్నీ నార్మల్గా పెయింట్ కలర్స్ కానీ, ఇంట్లో పిల్లలు ఉంటే డెఫినెట్గా కలర్స్ అయితే ఉంటాయి. సో పెయింటింగ్స్ వేయడానికి ఇలా మీరు ఒక బాక్స్ తెచ్చి పెట్టుకున్నారు అంటే, ఇలా ఏవైనా రెడీ చేసుకోవాలి, ఇంట్లోనే క్రాఫ్ట్స్ ఏమైనా చేయాలి అంటే ఒక బాక్స్ తెచ్చి పెట్టుకుంటే మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఈ కార్డ్బోర్డ్స్ని కట్ చేసేసి నెక్స్ట్ ఇలా అన్నిటికీ కూడా రెడ్ కలర్ అప్లై చేసేసాను. తర్వాత ఎల్లో కలర్తో ఇలా లోటస్ షేప్లో డ్రా చేశాను. ఫస్ట్ నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సో లైట్గా పెన్తో కనిపిస్తుంది, కొన్నిటికి లేదు. బట్ ఇలా కనిపించినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు ఇలా డ్రా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా అన్ని లోటస్ కూడా టోటల్గా 8 వచ్చాయన్నమాట. 8 లోటస్ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇంట్లోనే మనం ఈజీగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి ఏమైనా హ్యాంగింగ్స్ కానీ, లేదు అంటే ఏమైనా ఫ్లవర్స్తో కానీ మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇలా వైట్ కలర్ కవర్స్ తీసుకొని చేసినాను. గార్లాండ్ ఉంటుంది కదా, సో గార్లాండ్ ఎల్లో కలర్తో చేస్తే గార్లాండ్ ఫ్లవర్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వైట్ కలర్ అయితే కాంబినేషన్ బాగుంటుంది, ఎందుకంటే నేను బ్యాక్డ్రాప్ శారీ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో వైట్ అయితే బాగుంటుందని వైట్ కలర్ కవర్స్ తీసుకొని ఇలా 2 సైడ్స్ కట్ చేసుకొని ఇలా 2 ఫోల్డ్స్ చేయాలి. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి సీజర్తో 1 సైడ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని అగైన్ మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కట్ చేసేసుకోవాలి. సీజర్తో కట్ చేసుకొని మిడిల్లో ఒక పిన్ పంచ్ చేసేసుకోవాలన్నమాట. పేపర్స్ అన్నీ అటు ఇటు వెళ్ళిపోకుండా. కవర్స్ ఇవి, పేపర్స్ కాదు. సో ఇప్పుడు రౌండ్గా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టూ కట్ చేసేసుకుంటున్నాను. సర్కిల్ షేప్ వచ్చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకొని ఓపెన్ చేసేస్తే అంతే, ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది.
ఇలాగే అన్ని ఫ్లవర్స్ కూడా వైట్ కలర్లో అన్ని 8 ఫ్లవర్స్ రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇలా ఒక థ్రెడ్ పెట్టేసి థ్రెడ్కి ఒక ప్లాస్టర్ వేసేస్తున్నాను. వేసేసి వీటికి ఇంట్లో కొన్ని పర్ల్స్ ఉన్నాయన్నమాట. సో పర్ల్స్ని ఇలా సూదితో ఇలా ఎక్కించేసి 3 పర్ల్స్ అలా పెట్టేసి తర్వాత వైట్ కలర్ ఫ్లవర్ రెడీ చేసింది ఉంది కదా, సో దాన్ని పెట్టేసి అగైన్ మళ్ళీ 2 పర్ల్స్ పెట్టేసి థ్రెడ్కి ముడి వేసేసి కట్ చేసేసాను. సో ఇలానే చేయాలని కాదు, ఇలా లోటస్ ప్రిపేర్ చేసుకొని సింపుల్గా అలాగే హ్యాంగ్ చేసినా బాగుంటుంది. లేదు అంటే ఇంట్లో ఉలన్స్ అలా ఉంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కింద కట్టినా బాగుంటుంది. లేదు అంటే థ్రెడ్స్తో కూడా కొన్ని థ్రెడ్స్ని కట్ చేసి హ్యాంగ్ చేసినా బాగుంటుంది. సో కింద హ్యాంగింగ్స్ అనేటివి మన ఆప్షనల్ అనమాట. సో లోటస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ ఎలా చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా అయితే నేను చేసేసాను. సో అన్ని 8 లోటస్ కూడా అన్నీ ఇలాగే రెడీ చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుంది. వెనకాల బ్యాక్ డ్రాప్ని బట్టి మనం ఈ ఫ్లవర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో అన్నీ రెడీ చేసిన తర్వాత హ్యాంగ్ చేయడానికి ఇలా ఒక థ్రెడ్ తీసుకొని దానికి కూడా ఒక ప్లాస్టర్ వేసేసాను. హ్యాంగింగ్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డెకరేషన్ స్టాండ్స్ ఉంటాయి కదా, సో వాటిని అన్నిటిని కూడా ఫిట్ చేసేసి సైజ్ సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇలా నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఇలా వాల్ సైడ్ మనం చేసుకోవాలి డెకరేషన్ అనేది. సో ఫస్ట్ ఇలానే అడ్జస్ట్ చేసి సెట్ చేశాను. బట్ ఇటు సైడ్ వచ్చేసి లైటింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. సో ఓన్లీ డెకరేషన్ పర్పసే కదా అని నేను మళ్ళీ అగైన్ మిడిల్కి షిఫ్ట్ చేసి చేశానన్నమాట. బట్ మనం అమ్మవారికి కానీ ఇంట్లో ఏ వ్రతాలు చేసుకున్నా అలా ఇంట్లో మిడిల్లో అలా అయితే వేయకూడదు. ఏదైనా ఒక వాల్ సైడే చేసుకోవాలి, ఎందుకంటే తొక్కుడవుతుంది అంటారు కదా, సో అలా అవ్వకూడదు అనమాట. సో మనం నడిచే దారిలో అయితే ఉండొద్దు. సో నేనైతే తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసుకొని జస్ట్ డెకరేషన్ కోసం మీకు చూపించడం కోసమని ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను. బట్ యాక్చువల్గా అయితే అలా చేయకూడదు. సో ఇలా అంతా కూడా డెకరేట్ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న గార్లాండ్స్ ఉంటాయి కదా, సో గ్రీన్ కలర్ క్లాత్స్, యాక్చువల్ అయితే గ్రీన్ కలర్ 1 శారీ, ఎల్లో 1 శారీ అది. సో ఈ 2 శారీస్ని గ్రీన్ని 2 పీసెస్ కట్ చేసేసుకున్నాను. డెకరేషన్కి యూస్ చేయడానికి పెట్టేసుకున్నాను అనమాట ఇవి. సో అటు ఇటు గ్రీన్ కలర్ వేసేసి మిడిల్లో ఎల్లో కలర్ శారీ అలాగే పెట్టేశాను. అండ్ పైన కట్టిన తోరణం ఉంది కదా గణపతి, ఈ తోరణం కలశం తోరణం వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. అండ్ అటు ఇటు కట్టిన గార్లాండ్ కూడా ఎల్లో కలర్ గార్లాండ్ కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కట్టేసి నేను రెడీ చేసిన హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇలా మిడిల్లో పెట్టేసి ఇప్పుడు ఒక టేబుల్ వేసి పైన ఒక క్లాత్ వేసేసాను. అంతే, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన డెకరేషన్ అయితే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు జస్ట్ అమ్మవారిని కూర్చోపెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. మిగతా అంతా కూడా బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.